giving. Give, and it shall be given to you. ఇయుడి మీకు ఇయ్యబడును. నీ ధనమో ప్రభుయేసుదే, నీ దశమా భాగము నీయావెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా, కరుణించి రక్షించి కాపాడగా, పరలోకనాథుండు నీకీయగా, మరి యేసు కొరకీయవెనుదీతువా. వెలుగు నీడలు గాలి వర్షంబులో కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా, వెలిగించదరపైని ప్రభునామము, కలిమి కొలది ప్రభున కర్పింపవా. నీ ధనమో ప్రభుయేసుదే, నీ దశమా భాగము నీయావెనుదీతువా. పాడి పంటలు ప్రభో నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా, పాడి పంటలు ప్రభో నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా, వేడంగ ప్రభుయేసు నామంబును, గడువేల ప్రభుకీయనో క్రైస్తవా. నీ ఘనమో ప్రభుయేసుదే, నీ దశమా భాగము నీయావెనుదీతువా. కలిగించే సకలంబు సమృద్ధిగా, తొలగించే పలు బాధ భరితంబులు, బలియాయ మన పాపములకేసుడే, చెలువంగ ప్రభుకీయ చింతింతువా. నీ ఘనమో ప్రభుయేసుదే, నీ దశమా భాగము నీయావెనుదీతువా. ఎంత అర్థవంతమైనటువంటి చక్కని పాట. కానుకలు అర్పించే సమయంలో ఈ పాట అనేక చర్చెస్లో పాడతారనమాట. దీని అర్థం తెలిసింది కదా. దేవుడు చక్కగా వెలుగిస్తూ ఉన్నాడు, గాలి ఇస్తూ ఉన్నాడు, ఇవన్నీ కూడా ఉచితంగానే ఇస్తూ ఉన్నారు కదా సృష్టికర్త అయినటువంటి దేవుడు. మనం ఉచితంగా దేవుడి నుండి పొందుకున్నప్పుడు మనం కూడా అవసరతలో ఉన్నటువంటి వారికి ఇచ్చుట నేర్చుకోవాలి. సంతోషంతో ఇచ్చే వారిని దేవుడు ప్రేమిస్తాడు. గాడ్ లవ్స్ ఏ cheerful గివర్. ఇప్పుడు మన దేశంలో పరిస్థితులు చూద్దాం. మన దేశంలో పరిస్థితి ఏమిటి అంటే, ఒక విధమైనటువంటి ఫైనాన్షియల్ స్టాగ్నేషన్, ఫ్లో ఆఫ్ వెల్త్ ఒక స్టాగ్నేషన్కి రీచ్ అయిందనమాట. అంటే అభివృద్ధి యొక్క ఫలం ఏదైతే ఉన్నదో నిమ్న వర్గాల వారికి, క్రింది భాగాల్లో ఉన్నటువంటి వారికి, పేదలకు అందట్లేదు. ఎందుకని? ఒక విధమైనటువంటి కరప్షన్, పై వర్గాల నుంచి కింద వర్గం వరకు ప్రతి చోట కరప్షన్. దానికి కారణం ఏమిటి? మొదటిది దేవుని యందు భయభక్తులు లేకపోవడం. రెండవది ఇలిటరసీ, జ్ఞానం లేకపోవడం. ఇండియా లిటరేట్ నేషన్ కాదు కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ తీసుకుందాం. ఇజ్రాయెల్ అంటే లిటరేట్ నేషన్. ఇజ్రాయెల్లో అందరూ బాగా చదువుకున్నటువంటి వాళ్ళు. అక్కడ ఏమిటి అంటే, ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్, ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్, అట్లా నాలెడ్జ్ పాస్ అవుతూ ఉంటుంది. వాళ్ళు చక్కని డాక్యుమెంట్స్ సిద్ధపరుస్తారు. ఆ డాక్యుమెంట్స్ని సిద్ధపరచడం చక్కగా సేవ్ చేస్తారు. ఆ ఇజ్రాయెల్లో అపోస్టల్స్ చక్కగా మనకి బైబిల్ గ్రంథాన్ని సిద్ధపరిచి ఇవ్వడాన్ని బట్టే కదా ఈరోజు మనకి బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఒక పేజీని భద్రపరచడమే చాలా కష్టం ఈ రోజుల్లో.
ఒక చోట నుంచి ఒక చోటకి మూవ్ అయ్యేటప్పుడు, ఒక చోటనే ఉన్నప్పుడు మిస్ అయిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎంత జాగ్రత్తగా చక్కగా మన కొరకు అపోస్తలులు ఆ! ఆ బైబిల్ గ్రంథాన్ని సిద్ధపరిచారు. ఒక పేజా? 2 పేజా? ఇప్పుడే బైబిల్ గ్రంథం 66 పుస్తకాలతో ఒక పుస్తక రూపంలో ఉన్నది. వందల అధ్యాయాలు, వేల వచనాలున్నాయి. అంటే థిన్ పేపర్. చాలా థిన్ పేపర్ మీద ప్రింట్ చేస్తారు. కదా! అట్లాంటి థిన్ పేపర్ మీద ప్రింట్ చేసినా గూడా, ఆ పుస్తకం ఎంతో పెద్దదిగా ఉంది కదా! అట్లాంటిది పూర్వం ఆ పుస్తకాన్ని మోయగలిగేవారా? పార్చ్‌మెంట్ పేపర్స్ తర్వాత చర్మపు చర్మం మీద రాసేవారనమాట. అట్లా కష్టపడి మన కోసం దేవుని వాక్యాన్ని సిద్ధపరిచారు. పౌలు తన యొక్క శిష్యులకి రాస్తా ఉంటాడనమాట. ఇప్పుడు చలికాలం వస్తా ఉన్నది గదా! నా దగ్గర ఉన్నటువంటి అంగి ఒకటే ఉన్నది. నా అంగి పలానా చోట విడిచిపెట్టొచ్చాను. తర్వాత కాగితపు ఏమిటది చర్మపు పుస్తకాల మీద రాసినటువంటి ఆ పత్రికలు కూడా అక్కడున్నాయి. ఆ చర్మపు పత్రికలు, ఆ చర్మం మీద రాసినటువంటి ఆ పత్రికలు, తర్వాత నా అంగి నీవు నా దగ్గరికి నన్ను దర్శించడానికి, నన్ను చూడడానికి వచ్చే సమయంలో తీసుకునిరా అని చెప్పి ఒక ఉత్తరం రాస్తా ఉన్నాడు. చూసారా పౌలు అంత పేదరికంలో ఉండి, పౌలేమి లగ్జరీలో ఉండి దేవుని పరిచయం చేయట్లా. చాలామందికి ఏమిటంటే అపోహ, ఈ క్రిస్టియన్ పాస్టర్స్, క్రిస్టియన్ ప్రీచర్స్ వాళ్ళకి అమెరికా చాలా ఫండ్ ఇచ్చేస్తా ఉన్నది. యూకే చాలా ఫండ్ ఇచ్చేస్తా ఉన్నది. యూరోపియన్ కంట్రీస్ చాలా ఫండ్ ఇచ్చేస్తా ఉన్నాయి. అందుకని వాళ్ళు ఇండియాలో ఎవాంజలైజ్ చేస్తున్నారు. అది ఒక అపోహ మాత్రమే. అదొక అపోహ మాత్రమే. ఈ ఫండ్ గానీ, రిసోర్సెస్ గానీ, ఆర్థిక సహాయమే గానీ, స్వార్థికులకు వస్తూ ఉన్నది అంటే అది కేవలం దేవుని కృప అని చెప్పాలి. హ్మ్. ఏలియా చూడండి. ఏలియా ఎట్లాగో నిరాశలో, నిస్పృహలో ఉన్నాడు ఒకానొక సందర్భంలో. గొప్ప దైవజనుడు. దేవుని నుండి అద్భుత కార్యాలు చూసాడు. కానీ డిస్కరేజ్‌మెంట్ అనేది పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి అందరికీ కూడా వస్తుంది. డిస్కరేజ్‌మెంట్ అనేది మానవులుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఆ డిస్కరేజ్‌మెంట్ ఉంటుంది. ఎందుకనంటే 'పిల్‌గ్రిమ్స్ ప్రోగ్రెస్' అనే పుస్తకంలో ఒక సన్నివేశం ఉందనమాట. ఆ సన్నివేశంలో ఎవాంజలిస్టు క్రిస్టియన్ అతని యొక్క పిల్‌గ్రిమేజ్, అతని యొక్క తీర్థయాత్ర. తీర్థయాత్ర కంటే జీవితయాత్ర. శివును యాత్ర. తీర్థయాత్రలు అంటే ఏమిటంటే, జీవితంలో చివరి దశలో చేసేదనమాట తీర్థయాత్ర. అంటే తిరిగి వస్తాము అన్నటువంటి నమ్మకం ఉండదు. ఈ వృద్ధాప్యం వచ్చిన తర్వాత మంచం పట్టుకుంటారు. ఇంకా జీవితం మీద ఆహ్, జీవితంలో అన్నీ అనుభవించేస్తుంటారు అప్పటికి. ఇంకా చివరిగా మోక్షం కోసం వెతుకుతూ, దేవుడిని వెతుక్కుంటూ తీర్థయాత్రలు. కాశీ నుంచి కన్యాకుమారి వరకు మంచం తీసుకొని ఆ! తర్వాత ఏవో చాలా మినిమమ్ లగేజ్‌ని క్యారీ చేసుకొని వెళ్తా ఉంటారు. ఎక్కడ భోజనం దొరికితే అక్కడ భోజనం తింటారు. ఎక్కడ తలదాచుకోవడానికి గూడు కలిగితే అక్కడ తలదాచుకుంటారు. వాళ్ళకంటూ ఒక ఏటీఎం కార్డు, తర్వాత బ్యాంక్ అకౌంటు ఇట్లాంటివేమి ఉండవు తీర్థయాత్రలకెళ్ళేటప్పుడు. ఇప్పుడు తిరుపతి వెళ్ళాలి అంటే ఇంకా ఎంత జాగ్రత్తగా, ఎంత సిద్ధపాటు కలిగి ఒక ముడుపులు కట్టుకొని పర్సులో డబ్బులున్నాయా లేవా? ఏటీఎం కార్డులో డబ్బులున్నాయా లేవా? తర్వాత హుండీలో వేయడానికి ఆ! ఆ బంగారు నగలు, ఆ! ఇంకా కానుకలన్నీ సిద్ధపరిచామా లేదా? ఆ! ఇంకా వెళ్ళి మళ్ళా తిరిగి రావాలి గదా! అదనమాట. ఈ తిరుపతి వెళ్ళడం వేరు. ఈ తీర్థయాత్రలకి వెళ్ళడం వేరు. ఇంకా ఈ పిల్‌గ్రిమేజ్ అంటే ఏంటంటే, పిల్‌గ్రిమ్స్ ప్రోగ్రెస్‌లో ఉన్నటువంటి ఆ విషయం ఏంటంటే, మనం తిరిగి రావటానికి ప్రయాణం చేయట్లేదు. నిరంతరము కూడా అక్కడ ఉండడానికి ఒక నిలువరమైనటువంటి ఆ పట్టణము, పరలోక పట్టణములోనికి మనం వెళుతూ ఉన్నాము. ఇప్పుడు ఇజ్రాయెల్ చూడండి. ఇజ్రాయెలే అంత సమాధానంతో నిండినటువంటి దేశంగా, సమృద్ధితో నిండినటువంటి దేశంగా, అంత క్రమం ఉన్నటువంటి దేశంగా, శాంతి ఉన్నటువంటి దేశంగా ఉంటే, ఇంకా పరలోకం ఎంత దీవెనకరమైనటువంటి స్థలంగా ఉంటుంది. పరలోకమును గురించినటువంటి వర్ణన ప్రకటన గ్రంథంలో ఉందన్నమాట. పరలోకాన్ని గురించినటువంటి చక్కని వర్ణన ప్రకటన గ్రంథంలో ఉంది. బంగారు వీధులు, 12 గుమ్మములు. ఆ 12 గుమ్మములు కూడా ముత్యములతో చేయబడతాయి. అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. మనమేమనుకుంటాం, సూర్యుడు, చంద్రుడు ఇక్కడున్నాడు గనక అక్కడ కూడా ఉంటాడు అని అనుకుంటాం. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. హోసన్నా 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 హోసన్నా
హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. క్షణభంగురం క్షయజీవితం, అక్షయనగరం మనకు శాశ్వతం. హోసన్న 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. మన్నైన ఈ దేహం మహిమ రూపమై ధవళ వర్ణ వస్త్రములు ధరించదం. మన్నైన ఈ దేహం మహిమ రూపమై ధవళ వర్ణ వస్త్రములు ధరించదం. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. హోసన్న 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 హోసన్న. ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, చింతలన్నీ తీర్చి చెంత నిలచును. ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, చింతలన్నీ తీర్చి చెంత నిలచును. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. హోసన్న 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 హోసన్న. అట్లాగూ యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా సియోను యొక్క యాత్రలో ఉన్నారు. మనమందరం యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించినటువంటి వారందరూ కూడా దే ఆర్ ఆన్ దేర్ పిలిగ్రిమేజ్. ఇంకా ఎవరైతే అంగీకరించలేరో వాళ్ళు ఇంకా వాళ్ళ యాత్ర సాగించలేరు. అసలు యాత్ర అంటూ మొదలు పెడితేనే కదా, తీర్థయాత్ర అంటూ మొదలు పెట్టేస్తేనే కదా కాశీకి వెళ్ళామో ఎక్కడికి వెళ్ళామో తెలిసేది. అసలు మొదలు పెట్టుకుని ఇంట్లోనే ఉంటే ఎక్కడొస్తుంది పుణ్యం కదా. అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడానికి లేండి. ఇప్పుడు ఏమిటంటే యాత్ర మొదలు పెట్టాలి కదా. ఆ మొదలు ఎక్కడా? ఆ సియోను పురానికి గేట్వే ఏమిటి, మార్గం ఏది అంటే యేసుక్రీస్తే. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నెరిగి ఉన్నారో వారు తమ సియోనుపురపు ప్రయాణంలో ఆల్రెడీ బిగిన్ అయ్యారు. బిగిన్ అయిన తర్వాత మనం ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు. ఆ సియోనుపురానికి ఎంత దగ్గరలో ఉన్నాను ప్రభా, నేను సియోనుపురానికి ఎంత దగ్గరలో ఉన్నాను. ఆ సియోనుపురం వెళ్ళడం ఏమి సులువు కాదు, ఆ పరలోక పట్టణం వెళ్ళడం ఏమి సులువు కాదు. ఇజ్రాయెల్ వెళ్ళడం ఏమైనా సులువా? ఇజ్రాయెల్ వెళ్ళడానికి ఎన్ని కష్టాలు, ఎన్ని కడగండ్లు. ఆ ఇజ్రాయెల్ ఊరికినే వెళ్ళానని నేను ఎంత ప్రార్థన, 30 సంవత్సరాల ప్రార్థన. 30వ సంవత్సరం వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు ఇజ్రాయెల్ యొక్క ద్వారం ఆయన సిద్ధపరిచినటువంటి సమయంలో నన్ను ఇజ్రాయెల్ తీసుకుని వెళ్ళారు యేసుక్రీస్తు ప్రభు. ఇజ్రాయెల్ వెళ్ళాలంటే ఏమిటి సిద్ధపాటు, ఏం కావాలి? ట్రావెల్ డాక్యుమెంట్స్ వద్దా, వీసా వద్దా, టికెట్ వద్దా, పాస్పోర్ట్ వద్దా? ఇవన్నీ ఉన్నా అందరూ వెళ్ళిపోతున్నారా? వీసా ఉన్నవాళ్ళు ఒక దైవజనులు చక్కగా ఎంతో ఆసక్తితో ఇజ్రాయెల్ వెళ్ళాలని ఆయన కోరిక. యేసుక్రీస్తు ప్రభువుని ఎంతో ప్రేమించి ఎంతో చక్కని పరిచయం చేస్తున్నారు. ఢిల్లీ వెళ్ళారు, పాస్పోర్ట్ తీసుకున్నారు, వీసా తీసుకున్నారు. అంటే వీసా కూడా పాస్పోర్ట్లో ఉంటుంది కదా, స్టాంపు. టికెట్ తీసుకున్నారు, ఢిల్లీ వెళ్ళారు. ఎయిర్పోర్ట్లో ఎవరో ఆయన బ్యాగు దొంగిలించారు. ఏమిటిది? పాస్పోర్ట్ పోయే, వీసా పోయే, ట్రావెల్ డాక్యుమెంట్స్ పోయే. ఎంత ఆశ! దైవజనులు ఏమన్నా డబ్బున్నటువంటి వాళ్ళ చెప్పండి, దైవజనులు ఏమన్నా బిజినెస్ పీపులా, మిలీనియర్సా, రిచ్ పీపులా? వాళ్ళకంటూ ఏమైనా ఆస్తులు ఉన్నాయా? వాళ్ళకంటూ ఏమైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా? వాళ్ళకి ఎవరైనా సహాయకులు ఉన్నారా? ఏమి లేనటువంటి నిరుపేద దైవజనులు, దేవుని మీద ఆధారపడినటువంటి దైవజనులు. దేవుడు ఇస్తే ఆ పూట గడుస్తుంది, ఇవ్వకపోతే గడవదు. ఆ దేవుని తట్టు చూడడమే, అంతే. అట్లాంటి పాస్టర్ గారికి బ్యాగ్ పోయే. ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎంత ఆశ, ఎంత ఆశ, ఎంత ఆశ! ఇజ్రాయెల్ వెళ్ళాలి, ఇజ్రాయెల్ చూడాలి అనే ఆశతో పాస్టర్ గారు వెళ్ళడం ఏంటి, ఆ బ్యాగ్ పోవడం ఏంటి, పాస్పోర్ట్ పోవడం ఏంటి, వీసా పోవడం ఏంటి? చూసారా? ఎక్కడ
ఫండమెంటలీ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. ఏంటంటే మనుషులు తమ పొరుగువారిని ప్రేమించలేకపోతున్నారు. మనం మన పొరుగువారిని ప్రేమిస్తే వాళ్ళది ఏమైనా దొంగిలిస్తామా, వాళ్ళకి ఏమైనా హాని చేస్తాం. ఎవరికైనా ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ పోతే ఎంత బాధ, సర్టిఫికేట్ పోతే ఎంత బాధ, ట్రావెల్ డాక్యుమెంట్ పోతే ఎంత బాధ, పాస్పోర్ట్ పోతే ఎంత బాధ. పాస్టర్ గారు పాపం ఎంతో దుఃఖంతో ఆ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేసారు. ఎట్లా వెళ్తారు? వీసా లేకపోతే ఎవరైనా వెళ్ళనిస్తారా? పాస్పోర్ట్ లేకపోతే, టికెట్ లేకపోతే ఎవరైనా ఫ్లైట్ ఎక్కనిస్తారా? పోయిందంటే డూప్లికేట్ మీద వెళ్ళొచ్చా? జిరాక్స్ ఉందండి నా దగ్గర, ఒరిజినల్ పోయిందండి, జిరాక్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, వెళ్తానంటే అప్పుడు జిరాక్స్ కూడా అందదు కదా. పోతాయని ఊహిస్తావా? ఇప్పుడంటే కంప్యూటర్స్ వచ్చేసి, ఇప్పుడంటే ల్యాప్టాప్స్ వచ్చేసి, ఇప్పుడంటే ఫోన్లు వచ్చేసి, జిరాక్స్ కావాలంటే ఒకరికి ఫోన్ చేసి నాకు జిరాక్స్ కాపీ పంపండి అంటే పంపుతారు. అప్పట్లో నేను ఎప్పుడు చెప్పే కథ, ఇప్పుడు 20-30 సంవత్సరాల క్రితం కథ. పాస్టర్ రెవరెండ్ జైపాల్ గారని, రెవరెండ్ ఎన్ జైపాల్ గారని, కల్వరి చర్చ్ పాస్టర్ గారు, ఆయన సాక్ష్యాలన్నీ చెప్పారు కదా, విన్నాం కదా. అయినా దేవుడు నమ్మకస్తుడు. నేను ఇజ్రాయెల్లో ఉన్నటువంటి కాలంలో దేవుడు ఆయన్ని ఇజ్రాయెల్ తీసుకొచ్చారు. ఎంత ఆశ్చర్యం చూడండి. నేను ఇజ్రాయెల్లో పోస్ట్ డాక్టరల్ రీసెర్చర్గా ఉన్న సమయంలో ఆయన బిడ్డలు, ఆయన భార్య, కుటుంబం అంతా కూడా చక్కగా ఇజ్రాయెల్ రాగలిగారు. ఆయన ఒక్కళ్ళు ప్రయాణమై వెళ్ళినప్పుడు సాతానుడు అవాంతరాలు కలుగజేసి, అవరోధాలు కలుగజేసి, శోధన కలుగజేసి, ఆయనకున్నటువంటి ఆ పాస్పోర్ట్ తీసేసి, వీసా తీసేసి, టికెట్ తీసేసి బాధ కలిగించాడు కదా. అయితే దేవుడు నమ్మదగిన వాడు. ఆగిపోయారా అన్న పాస్టర్ గారు? దేవుడు ఉంటే నాకు ఇట్లా జరుగుతుందా, దేవుడు ఉంటే నాకు పాస్పోర్ట్ పోతుందా, దేవుడు ఉంటే నాకు వీసా పోతుందా, దేవుడు ఉంటే నాకు టికెట్ పోతుందా, దేవుడు నేను నమ్మకంగా పరిచయం చేయట్లేదు. పాస్టర్ గారే ఏం చేస్తాం? பாஸ்டர் గారి కష్టాలు రావా? ఉలగత్తేలు உங்களுக்கு ఉపద్రవం ఉండ ఆనాலும் తిడం కొండంగల్ నన్ను ఉలగత్తిని జయితేన్. పాస్టర్ గారి కష్టాలు రావని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. నిజంగా చెప్పాలంటే దేవుని వాక్యం చెప్పేవాళ్ళకి ఎక్కువ కష్టాలు. ఇప్పుడు మేము వాక్యం చెప్తున్నామంటే మేము కష్టం పడకుండా, ఆ కష్టాలు రుచి చూడకుండా, ఆ కష్టాలు దేవుని ఓదార్పు పొందకుండా ఈ వాక్యం చెప్పగలుగుతున్నామా? దేవుడు ఆయన మాట ఇవ్వకుండా నేను చెప్పగలుగుతున్నానా? ఎంత ప్రార్థన అవసరం, ఎంత సిద్ధపాటు అవసరం. దేవుని నుండి వాగ్దానం పొందుకుని, దేవుని నుండి వాక్యం పొందుకుని కదా దేవుని వాక్యాన్ని చెప్తున్నాం. ఓపెన్ థై మౌత్ వైడ్ అండ్ ఐ విల్ ఫిల్ అప్. ఎల్షాడై చర్చ్, ఈ చర్చ్ అని ఈ బోర్డు ఆ బోర్డు పెట్టుకుని, ఈ స్టాంపు ఆ స్టాంపు పెట్టుకుని, నేను యూఎస్లో ఉన్నటువంటి వాళ్ళ సంగతి చెప్తున్నానులేండి, ఇండియాలో కాదు. ఇండియాలో దీన సేవకులు పూట గడవడం కూడా వాళ్ళకి కష్టం. అమెరికాలో ఆవిడకి ఉద్యోగం, ఆవిడ హస్బెండ్కి ఉద్యోగం. అమ్మా నేను జీసస్ కన్సల్టెన్సీ పెట్టుకున్నానమ్మా, నేను నిరుద్యోగినమ్మా, దేవుని సేవకుండమ్మా, మీరు 5,000 ఇస్తే మీరు అప్పగించినటువంటి ఆ కన్సల్టెన్సీ వర్క్ చేస్తాను అంటే అది కూడా ఇవ్వడం వాళ్ళకి కష్టం అయిపోయాయి. ఒళ్ళు కొవ్వెక్కిన వాళ్ళకి ఉచితంగా ఎందుకు చేయాలి? డబ్బులు లేని వాళ్ళకి ఉచితంగానే చేస్తాను. నీకు ఉద్యోగం, నీ మొగుడికి ఉద్యోగం, నీకు ఒక చర్చు, నీకు ఒక బోర్డు, నీకు ఉచితంగా ఎందుకు చేయాలి? యేసుక్రీస్తు ప్రభు చెప్పలేదా, మీ ముత్యాలను పందులు ఎదుట పొయ్యకుడి, మీ పరిశుద్ధమైన కుక్కలకి పెట్టకుడి. కుక్కలంటే, పందులంటే ఎవరు? మనుషులే. మనుషుల గురించి యేసే చెప్తున్నారు, ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ బీయింగ్స్ గురించి చెప్పట్లా. కుక్కల వంటి, మనుషుల వంటి నీచమైన స్వభావం వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి. రేడార్లు ఉంటాయి, ఇవి ఉంటాయి, అవి ఉంటాయి. సౌండ్ సిస్టమ్, సౌండ్ బ్యాక్గ్రౌండ్ అంతా ఇదే కదా. సౌండ్ బ్యాక్గ్రౌండ్ వీళ్ళంతా కూడా ఈ బోర్డులు పెట్టుకుని, స్టాంపులు పెట్టుకుని, దీని అంతటికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సౌండ్, ఆ సౌండ్ సిస్టమ్. నీచులు, చెడిపోయినటువంటి మనుషులు. పేద దైవజనులకు ₹1 ఇచ్చేది లేదు, సహాయం చేసేది లేదు. నీకు నేను ఉచితంగా ఎందుకు చేయాలి? నా జ్ఞానాన్ని నేను ఉచితంగా ఎందుకు రాయాలి? నేను నీకు పేపర్ ఎందుకు పబ్లిష్ చేయాలి? నీచురాల, చండాలు రాల, దౌర్భాగ్యురాల. ఎవరికి మేలు చేయాలో వాళ్ళకి మేలు చేయాలి, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాలి. పరిశుద్ధమైనవి కుక్కలకి పెట్టకూడదు, ముత్యాలు పందులు ఎదుట పోయకూడదు. ఇయుడి మీకు ఇవ్వబడి అని చెప్పారు కదా, ఎవరికి ఇచ్చేది? ఎవరా నిజంగా అవసరతలో ఉన్నారు? తాழ்மையில் கிடந்த உன்னை தந்தையவால் நீக்கிடுவார். తాழ்மையோட కీழே இருக்க அவங்களுக்கு கொடுக்கணும். కొవ్వుబట్టినటువంటి వాళ్ళు కాదు, ఈ బోర్డులు పెట్టుకున్నటువంటి వాళ్ళు కాదు. ఏం వాళ్ళకి తక్కువ? దానికి ఉద్యోగం, దాని మొగుడికి ఉద్యోగం, 3 లక్షలు, ఇదొక బ్యూరోక్రెట్, నీచురాలు, చండాలురాలు, చెడిపోయినటువంటి, అసహ్యమైనటువంటి, నీచమైనటువంటి యెజబెలు వంటి స్త్రీ. ఎవరికి సహాయం చేయాలి? ఎక్కడున్నారు ఇట్లా బుద్ధి చెప్పేవాళ్ళు? ఎక్కడున్నారు ఇట్లా కారబెట్టుకుని దిద్దేవాళ్ళు? మీకు చాలామంది బోధకులు ఉన్నారు, మీకు చాలామంది తండ్రులు లేరుగా. You have many preachers, but you don't have many fathers. Remember, if you want me to come with a stick, I'll come. నా మాటలు కాదులేండి, పౌలు సంఘంతో చెప్తున్నటువంటి మాటలు.
అందువల్ల మీకు చాలామంది తండ్రులు లేరు అని గమనించుకుని బుద్ధి కలిగి ప్రవర్తించాలి. దేవుడు విని వారిని ఆశీర్వదించునుగాక.